అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుడు, మతం, దుష్ట సంహారం, లోక కళ్యాణం అంటే ఏంటి, అసలు వీటికి మీనింగ్ ఏంటి, వీటికి అర్థాలు ఏంటో మనకి ఈరోజు తెలియాలి అని వీడియోని చేస్తున్నాము. మన మధ్య సామాజిక విశ్లేషకులు బొజ్జభిక్షమయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్, ఇటీవల కొన్ని వీడియోస్లలో ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవుతున్న ఒక వీడియో నేను చూశాను. ఏంటమ్మా? ఒక మణిదీపేశ్వరమ్మ ఆలయం అని నిజామాబాద్ లో ఒకటి పెట్టారు. సో దాని మీద వీడియో చాలా ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో నేను విన్నది ఏంటంటే లోక కళ్యాణం. అసలు లోక కళ్యాణం అంటే ఏంటి సార్? నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ని గానీ, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ని గానీ, ముస్లిం ఫ్రెండ్స్ ని గానీ అడిగి తెలుసుకున్న దాని ప్రకారం లోక కళ్యాణం అంటే క్రిస్టియన్ లో ఉంది, ముస్లిం దాంట్లో ఉంది, మన హిందూస్లలో కూడా ఉంది. అసలు లోక కళ్యాణం అంటే ఏంటి సార్? మణిదీపేశ్వర ఆలయం గురించి మాట్లాడారు. ఒక్క మణిదీపేశ్వర ఆలయం కర్మ ఏంటమ్మా? మన హైదరాబాద్ పక్కన సమతామూర్తి అని చెప్పి పెద్ద పెద్ద విగ్రహాన్ని కోట్ల రూపాయలతో నిర్మించి చిన్నజీయరు స్వామి గారు లోక కళ్యాణం కోసం ఇది చేసిన అని చెప్పారు. మన పక్కన యాదాద్రి గుడిని కట్టి లోక కళ్యాణం కోసం ఇది చేసిందని కేసీఆర్ చెప్పాడు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా అది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా లోక కళ్యాణమే అంటారు. అసలు లోకం అంటే ఏంటి, కళ్యాణం అంటే ఏంటి? లోకము కళ్యాణం గురించి తెలుసుకుంటే లోక కళ్యాణం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. నేనేమనుకుంటున్నా చెప్పాలా? చెప్పండి. లోకం అంటే ప్రజలు, ఓకే, దేశాలు, ప్రజలు. కళ్యాణం అంటే పెళ్లి. మరి ప్రజల్ని పెళ్లి చేసుకునేది ఎవరు అని నా ప్రశ్న సార్. ఇలాగనే చాలా మంది ఇట్లా అనుకుంటారు కానీ అది తప్పు. కళ్యాణం అంటే పెళ్లి అని కాదు. లోకం అంటే ఒక రకంగా ప్రజలనేది నిజమే అయినప్పటికీ లోకం అంటే విశ్వం మొత్తాన్ని, సమాజం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని లోకము అని అంటారు. లోకంలో ప్రజలు ఒక్కలే లేరు. ప్రజలున్నారు, జంతువులు ఉన్నారు, అడవి ఉంది, ప్రకృతి ఉంది, సంపద ఉంది, చాలా చాలా ఉన్నాయి. అన్నిటిని కలుపుకుంటే మనం లోకం అని అనొచ్చు. ఈ లోకం అని అంటే ఈ ప్రపంచం, ఈ సమాజం అని అర్థం. అలాగనే ఈ లోకము, ఈ సమాజంలో ప్రధానంగా ప్రజలను గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి లోకం అంటే ప్రజలే అనే అటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పారు. గురజాడ అప్పారావు గారు తెలుగు మహాకవి, ఆయన ఏం చెప్పాడంటే దేశం అంటే లోకంలో దేశం ఉంది, లోకంలో దేశం ఉంది, లోకంలో దేశాలు ఉన్నాయి. లోకంలో అంటే దేశం ఉంది, దేశాలు ఉన్నాయి కదా. అందుకని దేశం అంటే ఏంటి అన్నప్పుడు మహాకవి గురజాడ అప్పారావు గారు ఏం చెప్తారంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుజులోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుజులోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అని చెప్పాడు. అంటే ఏమిటి ఆయన ఉద్దేశం? అంటే దేశం అంటే మనుషులు, దేశము, లోకం అంటే మనుషులు, లోకం మనుషులు అంటే లోకం. లోకంలో ఇవన్నీ కలిసి ఉన్నప్పటికి కూడా అయితే మనిషి అనగానే ఈసురోమని మనుషులుంటే దేశమే గతి పాలు అగునోయి, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి పాలు అగునోయి. అందుకని మనిషి అంటే ఆకలితో అలమటిస్తూ చనిపోయేటువంటి వాళ్ళుగా ఉండొద్దు. మనుషులంటే ఆహారం లేక, నీళ్లు లేక, కూడు లేక, నీడ లేక ఉండే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి అట్లాంటి మంచి మనుషులు ఉండాలి అని అంటే తిండి ఉండాలి. తిండి ఉంటేనే మంచి కండ కలిగి ఉంటాడు, అంటే ఆరోగ్యవంతమైన మనిషి ఉంటాడు. ఆరోగ్యవంతమైన మనిషి ఉన్నప్పుడే ఆరోగ్యమైన దేశం ఉంటుంది. ఆరోగ్యమైన దేశాలు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి లోకం ఉంటుంది. లోకం అంటే అది. ఇక మీరు కళ్యాణం అంటే ఏమిటి? కళ్యాణం అంటే పెళ్లి మాత్రమే చూస్తున్నారు. కళ్యాణం అంటే పెళ్లి మాత్రమే చూస్తున్నారు. అసలు పెళ్లి అంటే ఏంటి అని చూసినప్పుడు పునరుత్పత్తికి ఒక మార్గం. అది ఉత్పత్తి, పునరుత్పత్తికి ఒక మార్గం. అంటే పునరుత్పత్తి అంటే ఏంది? ఒక స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ స్త్రీ పురుషుల కలయిక ద్వారా మరొక జీవి వస్తుంది, పుట్టుక ఏర్పడుతుంది. ఆ విధంగా సమాజ అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు కనుకైతే, ఆరోగ్యవంతమైన మనుషులు కనుకైతే, ఈశ్వరోమని లేకుండా పుష్టి కలిగి, కడ్డగలిగి, తిండి ఉండి కడ్డగలిగినటువంటి స్త్రీ పురుషులు కనుకైతే, శక్తివంతమైనటువంటి వాళ్ళైతే శక్తివంతమైనటువంటి బిడ్డలు పుడతారు. అలాంటి శక్తివంతమైనటువంటి
శక్తివంతమైనటువంటి దేశం, శక్తివంతమైనటువంటి లోకం, శక్తివంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. అందుకని కళ్యాణం అంటే ఉత్పత్తి, పునరుత్పత్తి, పెళ్లి మాత్రమే కాదు. కళ్యాణం అంటే అభివృద్ధి, కళ్యాణం అంటే అభివృద్ధి, కళ్యాణం అంటే మంచి వైపు ప్రయాణం చేసేటువంటిది, కళ్యాణం అంటే ముందుకు పోయేటువంటిది, శుభానికి ఒక మంచిగా సూచిక. అంతే తప్ప కళ్యాణం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు. కాబట్టి లోక కళ్యాణం కోసం అని ఎవరు చెప్పినా దాని అర్థం ఏంటంటే వాళ్ళు చేసే పనులన్నీ ప్రజల కోసము, దేశం కోసము, లోకం కోసము అని చెప్పటం. అలా చెప్పటం అంటే వాళ్ళు చేసే పనులన్నీ మంచి అని చెప్పటం. అలా చెప్పటం అంటే వాళ్ళు చేసే పనులన్నీ అభివృద్ధి వైపు పోతున్నాయి, ముందుకు పోతాయి, మంచి సమాజాన్ని ఏర్పరుస్తాయి అని చెప్పటం. అట్లా వాళ్ళ ఎవరిని చూసినా అదే మాట చెప్తారు. అది ఇంకొక మాట కూడా సార్, లోక కళ్యాణం దుష్ట సంహారం. మరి ఇక్కడ దుష్టులు ఎవరు, వారిని సంహరించేది ఎవరు? ఓకే, గత 100 ఏళ్ల నుంచి చూసుకున్నా మరి ఏ దుష్టునైనా ఎవరైనా సంహరించారా? అట్లాంటి చరిత్ర ఏమైనా ఉందా మన దగ్గర? ఓకే, ఇది కూడా ఒక మంచి ప్రశ్న. అంటే లోక కళ్యాణం కోసం దుష్ట సంవారణ తప్పనిసరి. ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, ఏది ఈ హిందువులు గాని, ముస్లింలు గాని, క్రైస్తవులు గాని ఏం చెప్తారు అని అంటే, మతస్థులు ఎవరైనా ఏం చెప్తారంటే, లోక కళ్యాణం కోసమే మేము దుష్ట సంవారణ చేస్తున్నాం. దుష్ట సంవారణ ఎందుకు చేస్తున్నాం అంటే శిష్ట రక్షణ కోసం చేస్తున్నాం. శిష్ట రక్షణ అంటే ఏంది అంటే, మేము లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఆ దేవుణ్ణి కాపాడటానికి, ఆ మతాన్ని కాపాడటానికి, ఆ ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను నిలబెట్టేటువంటి వాళ్ళను కాపాడటం కోసం మేము ఈ పని చేస్తున్నాం. ఏ పని చేస్తున్నారు? దుష్ట సంహరణ అని చెప్తున్నారు. మరి దుష్ట సంహరణ చేస్తున్నప్పుడు నిజంగా ఎవరిని సంహరించారు, ఎందుకు సంహరించారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, అందరూ లోక కళ్యాణం కోసమే అయితే ఒకే మతంలో ఉన్నటువంటి నిలువుబొట్టు వాళ్ళు అడ్డబొట్టు వాళ్ళు నిలువుబొట్టు వాళ్ళను అడ్డంగా చంపేసుకున్న రోజులున్నాయి, దాడులు చేసుకున్న రోజులున్నాయి. అంతేకాదు ఒకే మతం వాళ్ళు సియాలు సున్నీలను, సున్నీలు సియాలను అడ్డంగా చంపేసుకున్నటువంటి రోజులున్నాయి. అంతేకాదు ఒకే మతంలో ఒకే పేరుతోటి జిహాద్ పేరుతో టెర్రరిస్టులు ఆ దేశంలో ఉన్నటువంటి ముస్లిం వారిని వ్యతిరేకిస్తున్నటువంటి ముస్లింలను చంపేస్తున్నటువంటి సమాజం ఉంది. అలాగనే లోక కళ్యాణం పేరుతోనే క్రైస్తవులు తమ క్రైస్తవ మతాన్ని కాపాడుకోవటం కోసం యుద్ధాలు సృష్టించి మారణకాండ సృష్టించినటువంటి రోజులు ఉన్నాయి. మరి అందరూ లోక కళ్యాణమే అయితే మరి లోక కళ్యాణం కాలేవరు అంటే ఒకరికొకరు కారు. అంటే హిందువులకు ముస్లింలు గారు, ముస్లింలకు హిందువులు గారు, హిందూ ముస్లింలకు క్రిస్టియన్లు గారు, క్రిస్టియన్లకు హిందూ ముస్లింలు గారు. కానీ అందరు చెప్పేది మాత్రం లోక కళ్యాణమే, అందరు చెప్పేది మాత్రం దుష్ట సంహారమే, అందరు చెప్పేది మాత్రం శిష్ట రక్షణే. కానీ అది కాదు అనేది తేలిపోతా ఉంది. ఇక ఇంకో ప్రశ్న అడిగారు మీరు, ఈ 100 సంవత్సరాల కాలంలో లేకపోతే ఇట్లాంటి 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ జరిగినాయి, ఏం జరిగినాయి అని చూస్తే చాలా ఎవరి కథనాలు వాళ్ళకున్నాయి, ఎవరు వాఖ్యానాలు వాళ్ళకున్నాయి. ప్రహ్లాదుడు నరసింహస్వామి సంగతి మనం చూసాం. నిజానికి నరసింహస్వామి కాదు కదా, ప్రహ్లాదుడు ఎవరి కొడుకు? హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ఎవరి భక్తుడు? శివుని భక్తుడు. ప్రహ్లాదుడు ఎవరి భక్తుడు? విష్ణు భక్తుడు. శివుడు విష్ణువు ఎవరు? బ్రహ్మ, విష్ణు, శివుడు. ఎవరు వీళ్ళు? ఈ ముగ్గురు ఒకే మతానికి, ఒకే ఆచారానికి, సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి వాళ్ళు. అయినా సరే విష్ణు భక్తునికి శివుని భక్తుడు, శివుని భక్తునికి విష్ణు భక్తుడు పడరు. నా శివభక్తే గొప్పదని హిరణ్యకశిపుడు, నా విష్ణు భక్తే గొప్పదని ప్రహ్లాదుడు. చివరికి ప్రహ్లాదుడు విష్ణు హిరణ్యకశిపుడిని చంపేశాడు. అంటే ఎవరిని చంపిండు? శివుని యొక్క భక్తుడిని చంపిండు. ఎందుకు చంపిండు? విష్ణుని వ్యతిరేకిస్తాడనే పేరుతోటి. ఇట్లా చరిత్రలో చాలా ఘటనలు ఉన్నాయి. ముస్లింలలో అట్లా జరిగింది, క్రిస్టియన్లలో కూడా అలా జరుగుతున్నాయి కూడా. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు దసరా, దివాళీ ఇలాంటి పండుగలలో కూడా మనం ఇట్లాంటి వాటిని చూస్తాం. నిజానికి ఏ నేపథ్యంలో ఆ పండుగలు వచ్చాయి ఏంటో, ఆ పండుగల చరిత్ర వచ్చినప్పుడు మనం అవి తెలుసుకోవచ్చు. అక్కడ కూడా అదే జరిగింది. అక్కడ కూడా దశకంఠుడి పేరుతోటి రావణాసురుడు ని హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు ఏంటి అనేటువంటి విషయం వేరు. అలాగనే సత్యభామ, నరకాసురుడు అనేటువంటి ఒక రాజు మహిళలతో యుద్ధం చేయడు, మహిళల్ని ప్రేమిస్తాడు, మహిళల్ని రక్షిస్తాడు, మహిళల్ని గౌరవిస్తాడు. మహిళలంటే ఆయనకు అమితమైనటువంటి ఇది. మహిళతో యుద్ధం చేయడు. కానీ పురుషులు ఎవరైనా సరే ఆ నరకాసురుడి ముందు నిలవలేరు. కాబట్టి పురుషులు చంపలేరు. కాబట్టి సత్యభామను ముందు పెట్టి సత్యభామ చేత నరకాసురుడిని చంపించారు. ఎందుకు అంటే దుష్ట శిక్షణ అని చెప్పారు, శిష్ట రక్షణ అని చెప్పారు, లోక కళ్యాణం కోసం ఈ సంవారణం సంపదని చెప్పారు. ఇట్లా అనేక కథలు చెప్పొచ్చు. అన్ని మతాలలో కూడా ఇలాంటివి ఉన్నాయి. మరి ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా
యుద్ధాల పేరిట, కులాల పేరిట, మతాల పేరిట ఎన్నో మారణ హోమాలు జరుగుతున్నాయి. మరి ఇట్లా మారణ హోమాలు చేయమని దేవుడు చెప్తున్నాడా, లేదంటే వీళ్ళకై వీళ్ళు ఊహించుకునేలా చేస్తున్నారా? నిజానికి యుద్ధాలు గాని, వ్యాపారాలు గాని, మారణ హోమాలు గాని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఇవన్నీ కూడా సంపదను కొల్లగొట్టడం కోసం, సంపదను సృష్టించుకోవడం కోసం, ఒక స్వార్థపూరితాన్ని పెంచుకోవడం కోసం, పాలక వర్గాల యొక్క స్వార్థ రాజకీయాల కోసం, ఉత్పత్తి పైన, ఉత్పత్తి శక్తుల పైన, సంపద పైన తమ అధికారాన్ని కొనసాగించుకోవటం కోసం, ప్రకృతి పైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఇలాంటి యుద్ధాలన్నీ కూడా వాళ్ళు జరుగుతాయి. ఇలాంటి మారణ కాండ అలాగనే జరుగుతుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్యను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత దుర్మార్గంగా 100 మంది అంగరక్షలను చంపేసి ఒక దేశం నుంచి మరో దేశంలో ఉండేటువంటి దానిపైన దాడి చేసి, వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మదురోను ఎత్తుకొని పోయారు, అమెరికా జైల్లో పెట్టారు. ఎందుకోసం పెట్టారు? కేవలం ఆయిల్ పైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం, మొత్తం తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటం కోసం, సంపద పైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం, తమ చెప్పు చేతుల్లో ఆయా దేశాలు ఉంచుకోవటం కోసం చేశారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అలా జరుగుతూనే ఉంది. అందుకని యుద్ధాలు మరి ఏ దేవుడు చేయమని చెప్పాడు ఇవన్నీ? మరి దేవుడి పేరు చెప్పకపోతే మేము దోపిడీ చేయటం కోసం, మా సంపద పెంచుకోవటం కోసం, మా అధికారాన్ని కాపాడుకోవటం కోసం ఇప్పుడు కగారు యుద్ధం జరుగుతా ఉంది. ఇంకా మార్చి 31 దాకా జరుపుతామని మన ప్రధానమంత్రి, మన హోంమంత్రి అమిత్ షా చెప్తారు. ఏంది కగారు యుద్ధం? ఏంది మార్చి 31 దాకా అని అంటే వేరే దేశం మీద కాదు, మన దేశంలోనే, మన పక్క రాష్ట్రంలోనే ఊళ్ళన్నీ వదిలిపెట్టి అడవులలో ఎక్కడో ఉంటున్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకొని కాల్చేస్తాం, చంపేస్తాం, లేదా లొంగిపోండి, మీరు లొంగిపోండి అని వాళ్ళు ఏమి హాని చేశారు? ఇట్లనే అంటే ఆ అడవి మీద, ఆ అడవి సంపద మీద, అక్కడటువంటి ఖనిజ సంపద మీద కార్పొరేట్ శక్తుల యొక్క అదానీ, అంబానీ యొక్క అదానీలకు అప్పగించడం కోసం ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి వాళ్ళని దుర్మార్గంగా హత్య చేస్తాం. ఏ దేవుడు చెప్పాడు ఇట్లా చేయమని? అంటే దేవుడి పేరుటైతేనే ప్రజలు వింటారు, ధర్మం పేరు చెప్తేనే ప్రజలు వింటారు, లోక కళ్యాణం పేరు చెప్తేనే ప్రజలు వింటారు, దుష్ట సంహారం పేరు చెప్తేనే ప్రజలు వింటారు. అంటే సంవరించేవాడు మంచివాడు, సంవరింపబడేటువంటి వాడు దుష్టుడు అని. నిజానికి చరిత్రలో సంవరింపబడ్డటువంటి వాళ్ళంతా మంచి వాళ్ళు అయ్యారు, సంవరించిన వాళ్ళంతా దుష్టులయ్యారు. దుష్టులే మంచి వాళ్ళను దుష్టులు అనేటువంటి పేరుతో సంవరించారు. పిచ్చి కుక్క మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టి ఎట్లయితే చంపేస్తారో అట్లనే సర్వసత్తాక దేశంగా ఎవరికి వాళ్ళు ప్రకటించుకొని తమ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ తమ దేశ ప్రజలకే అందాలని చెప్పినటువంటి వెనిజులా లాంటి దేశాలను స్వాధీనం చేసుకోవటం కోసం ట్రంప్ ఏం చేశాడో అదే విధంగా అడవి సంపద అంతా అడవి బిడ్డలకు కావాలి, అక్కడ ఉంటున్నటువంటి ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు, పంటలు వాళ్ళకు దక్కాలి అని ఉంటున్నటువంటి వాళ్ళకు అలా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ పైన మన ప్రభుత్వం కూడా దాడి చేస్తాం. ఎందుకు దాడి చేస్తుంది? ఏ దేవుడు చేయమన్నాడు? ఏ దేవుడు చేయమనేవి లేదు. దానికి పేరు పెడితేనే ప్రజలు నమ్ముతారు కనుక అది విషయం. మరి దేవుని పేరిట రాజకీయాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి, మరి ఇట్లాంటి వాటిని దేవుడు ఆపడా సార్? రైట్. దేవుని పేరిట రాజకీయాలు జరుగుతున్నాయి, దేవుని పేరిట వ్యాపారం జరుగుతున్నాయి. అసలు దేవుడు అంటేనే ఒక రాజకీయం, దేవుడు అంటేనే ఒక వ్యాపారం. నిజంగా దేవుడు అనేవాడు గనక ఉంటే గింటే మీ దండం పెడతా నా పేరిట వ్యాపారం చేయకని చెప్పేటోడు. దేవుడు అనేవాడు గనక ఉంటే మీ దండం పెడతా శ్రీరామ వైన్స్ అని రాయకండి, శ్రీ వినాయక వైన్స్ అని రాయకండి, శ్రీ రాజరాజేశ్వరి వైన్స్ అని రాయకండి, అన్ని దేవుళ్ళ పేర్ల వైన్స్లకి అని రాయకండి. లేదా పలాని లాడ్జికి పేరు పెట్టకండి, లేదా పలాని దానికి నా పేరు పెట్టకూరి. నా పేరు పెట్టి నన్ను బదనాం చేయకండి. చిట్ ఫండ్స్, నా పేరుతో చిట్ ఫండ్, దేవుడి పేరుతో చిట్ ఫండ్, తెల్లారి వాడు మోసం చేసుకొని వెళ్ళిపోతాడు. దేవుడి పేరుతో కంపెనీ, తెల్లారి వాడు నిండా ముంచి వెళ్ళిపోతాడు. దేవుని పేరుతో వడ్డీ వ్యాపారం, తెల్లారి వాడు బురద పెట్టిపోతాడు. దేవుని పేరుతో బంగారం వ్యాపారం, దేవుని పేరుతో జయంతి ఉంది. దేవుని పేరు అయితేనే ప్రజలు నమ్ముతారు, ఎందుకంటే దేవుడు నిజాయితీగా ఉంటాడు, నీతివంతంగా ఉంటాడు అని నమ్ముతారు కనుక. కాబట్టి దేవుడు అంటేనే వ్యాపారం అయిపోయింది. ఆ దేవుని పేరు చెప్పుకుంటేనే వీళ్ళ వ్యాపారం నడుస్తుంది, లేకుంటే నడవదు. ఇవాళ రాజకీయం కూడా అంతే. మన దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ దేవుని నమ్మేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు. చాలా ఎక్కువ మంది 99% లేక 98% దేవుని నమ్మేటువంటి. అయినా సరే ఎందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, తదితర టీడీపీ, వైఎస్ఆర్సీపీ, అట్లే ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలు ఉన్నాయి, అందరూ ఒకటే దేవుని నమ్ముతారు. అంటే తాము అధికారంలో రావడానికి, తమ దోపిడీ కొనసాగడానికి, తమ సంపద పెంచుకోవడానికి దేవుడు అవసరం అండి అందరికి. కాబట్టి అందరికి ఒకే అయితే కాబట్టి చేయరు, కాబట్టి ఎవరికి వాళ్ళు అది
చెప్పుకుంటారు. అంతేకాకుండా ఇవాళ ఓట్లు రావాలంటే దేవుని పేరు చెప్పాల్సి వస్తుంది. మేము పలాని వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళం కాబట్టి మాకే ఓటేయండి. ఎందుకంటే మేము నమ్ముతున్నటువంటి దేవుడు, మేము నమ్ముతున్నటువంటి మతమే మన దేశంలో ఎక్కువ. కాబట్టి ఎక్కువ మతస్థులందరూ మాకే ఓటేయండి. ఎక్కువ మతస్థులు అంటే ఎక్కువ మంది కలిగిన వాళ్ళు, ఎక్కువ జనాభా ఈ మతమే ఉంది, ఎక్కువ జనాభా ఈ దేవుణ్ణి నమ్ముతున్నారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ దేవుని నమ్మంది ఎవరు? మిగతా అన్ని పార్టీలు కూడా ఆ దేవుని నమ్మేటోళ్ళే కదా. మరి ఆ పార్టీలు ఈ పార్టీలు వేరువేరుగా ఉన్నాయి కదా. కాబట్టి దేవునికి తమ పేటెంట్, దేవుణ్ణి తమ హక్కుదారుడు అని చెప్పుకోవటం కోసం పోటీ పడుతుంది రాజకీయాల్లో. ఎందుకంటే దేవుడు ఒక రాజకీయ ప్రచారకుడు అయిపోయింది. దేవుడు ఒక అస్త్రం అయింది, దేవుడు ఒక ఆయుధం అయిండు ఎన్నికల కోసం. రాజకీయాల్లో, వ్యాపారంలో కూడా అంతే. మరి ఇట్లాంటి వాళ్ళకి మరి దేవుడు అవసరం అంటారా? దేవుని పేరిట వ్యాపారాలు, రాజకీయాలు, మారణ హోమాలు, యుద్ధాలు ఇలా చేసే ప్రజలందరికీ దేవుడు అవసరం అంటారా? మంచి ప్రశ్న. నిజానికి దేవుడు అవసరమా కాదా అనే అటువంటి విషయానికి సంబంధిస్తే ఇది అలాంటి చేసేటువంటి వాళ్ళకి, దోపిడీలు చేసేటువంటి వాళ్ళకు దేవుడు అవసరం, అధికారాన్ని కొనసాగించేటువంటి వాళ్ళకు దేవుడు అవసరం, మారణ హోమం సృష్టించేటువంటి వాళ్ళకు దేవుడు అవసరం, హత్యాకాండ జరిపేటువంటి వాళ్ళకు దేవుడు అవసరం, అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళకు దేవుడు అవసరం, అలా చేసిన వాళ్ళకి అడ్డదండలు అందించి వాళ్ళని జైలు నుంచి విడిపించడం కోసం దేవుడు అవసరం, వ్యాపారాలు చేయటం కోసం దేవుడు అవసరం, వడ్డీ వ్యాపారాలు చేయటం కోసం, సారా వ్యాపారాలు చేయటం కోసం దేవుడు అవసరం. మరి ప్రజలకు అవసరం అంటావా? మరి ప్రజలు ఎందుకు? వాళ్ళు ఈ పని చేస్తలేరు కదా. సాధారణ ప్రజలు ఈ పని చేస్తలేరు కదా. నువ్వో నేనో ఇంకెవరో మామూలు ఎవరు ఈ పని చేస్తలేరు కదా, ఈ రాజకీయ నాయకులు చేసినట్టుగా. లేక ఈ మత పెద్దలు మత ఆచారాలు, మతం గురించి ప్రచారం చేసుకొని పులుముకునేటువంటి వాళ్ళు చేస్తున్నట్టుగా మరి చేయట్లేరు. మరి అయినా వాళ్ళకి ఎందుకు అవసరం దేవుడు? ఎందుకు అవసరం అంటే వాళ్ళు ఏం చేయాలి? నొప్పులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అధిక ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, కష్టాలు పెరుగుతున్నాయి, కన్నీళ్లు పెరుగుతున్నాయి, ఆపదలు పెరుగుతున్నాయి, ఆదుకునేవాడే వడలేడు. ధరలు పెరుగుతున్నాయి, జీతాలు పెరుగుతున్నాయి. రోగాలు వచ్చిన దవాఖానకు పోతే రోగాలు బాగు చేసుకోకుంటే చచ్చిపోతాడు, బాగు చేసుకుంటే చచ్చిపోతాడు పైసలు కట్టలేక. కాబట్టి ఏం చేయాలి మనిషి? ఏం చేయాలి? ఒక మామూలు మనిషి ఏం చేయాలి అంటే తన స్వాంతన కోసం, తాను మనశ్శాంతి పొందటం కోసం అతనికి ఒక అజ్ఞాత శక్తి అవసరమైంది. ఆ అజ్ఞాత శక్తే దేవుడు. తనకు పరిష్కార మార్గాలు తెలియనప్పుడు, ఆ సమస్యల నుండి ఎలా బయటపడలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఆ అయోమయంలో అతనికి ఆ దేవుడు అనేటువంటి ఒక పదం అవసరమైంది. దేవుడు అనేటువంటి ఒక నమ్మకం అతనికి అవసరమైంది. ఏంటి ఆ నమ్మకం? దేవుడు ఉంటాడు, అతడు ఇట్లా తప్పులు చేసేటువంటి వాళ్ళను శిక్షిస్తాడు, దుస్తులను శిక్షిస్తాడు, నాలాంటి మంచి వాళ్ళను రక్షిస్తాడు అని. కానీ చరిత్రలో వేల సంవత్సరాలుగా చూస్తే ఏ దేశ చరిత్ర చూసినా అది నిజం కాదు అనేది మనకు చరిత్ర తెలిసిపోతా ఉంది. కాకపోతే మనిషి యొక్క నమ్మకం అది. ఎందుకంటే ఈ సమస్యల నుంచి కావటానికి. మరి ఈ సమస్యల నుంచి ఆయన ఎట్లా బయటపడాలి? మరి ఎట్లా తనను తాను కాపాడుకోవాలి? అప్పుడు దేవుడే మార్గమా? ఇంకా వేరే మార్గం లేదా? మరి ఏం చేసినా దేవుడు రావట్లేడు, ఏం చేసినా దేవుడు కాపాడతలేడు, ఏం చేసినా దాంట్లో నుంచి ఆయన బయటపడతలేడు. కాబట్టి ఇంకో ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి. ఆ ఇంకో ఏదో అంటే అదే సంఘం. ఆ ఇంకో ఏదో అంటే అదే దోపిడికి గురి కాకుండా తన శ్రమశక్తి తనకే దక్కే విధంగా తనలాంటి శ్రమజీవులందరినీ కూడా ఐక్యం చేసుకోవటం, సంఘం పెట్టుకోవటం, అదే యూనియన్స్ పెట్టుకోవటం. కార్మికులైతే, ఉద్యోగస్తులైతే, వ్యాపారస్తులు యూనిట్ పెట్టుకుంటారు, కానీ వీళ్ళు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడ్డారు. కూలీలైతే, పేదలైతే పేదల సంఘాలు పెట్టుకుంటున్నారు, రైతు సంఘాలు పెట్టుకుంటారు, మహిళా సంఘాలు పెట్టుకుంటున్నారు. ఆ సంఘాల ద్వారా వాళ్ళు ఆర్గనైజ్ ఆ సమస్యల నుంచి బయటకు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో అందుకని అది కూడా ఆ దేవుళ్ళు కూడా ఏమైపోయారంటే, పాత దేవుళ్ళు ఇక మనకు మొక్కులు ఎంత మొక్కినా కానీ అవి తీరుతలేవు. అంటే కొత్త దేవుళ్ళు మొక్కటం మొదలేసి, నువ్వు కొత్త దేవుళ్ళు, ఎంత కొత్త దేవుళ్ళు అంటే నువ్వు రోడ్డు పడి పోతుంటే ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకొని ఎంతమంది నడుపుతాంటారో నీకు తెలియదు. చీమల బార్లు పోయినట్టే పోతాంటాయి. ఎంతమంది ఎన్ని తీరులో ఎంతమంది మోగుతాంటారో నీకు తెలియదు. సో అందుకని ఏంటంటే ప్రజలు తమ సమస్యల నుంచి స్వాంతన పొందటం కోసం ఏమి దిక్కులేనటువంటి పరిస్థితిలో దేవుడు అవసరమైండు. కానీ ఆ దేవుడు కూడా పరిష్కారం చేయలేడు అని అనుభవం ద్వారా తెలుసుకొని సంఘటితం అవుతున్నారు, ఒక సంఘటిత శక్తిగా ఏర్పడుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం తాము మరో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అలా ఏర్పడినాడు, అలా చైతన్యం అన్నాడు, అలాంటి దోపిడి పీడలు లేని సమాజం ఏర్పడినాడు, అలాంటి కుల మతాలు లేని సమాజం ఏర్పడినాడు, అలాంటి సమాజం ఏర్పడినాడు. నిజంగా దేవుడు అవసరం ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, మన వీడియోస్ ద్వారా ఎంతో మందికి మంచి సమాచారం అందుతుందని నమ్ముతున్నాము. ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసమే ఈ వీడియోస్ ఉన్నాయండి. అన్ని వీడియోస్ ని పూర్తిగా చూడండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.